హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త పెన్షనర్ల మహాధర్ణ డిమాండ్ లిబే. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కన్వీనర్ అందే రాంబాబు 3వ రోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ పెంచుకుంటే ఇక పోరాటమేనని, వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు. వికలాంగులకు చట్టసభలోని రాజకీయ రిజర్వేషన్ 5% అమలు చేయాలని ఆయన కోరారు. 3వ రోజు దీక్షలోను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి 80 మంది వికలాంగుల దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలోని కూర్చున్న వారికి మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి ములుగురి రాజు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి పేరెల్లి బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జీహర్ బాబా, జిల్లా ఉపాధ్యక్షులు చింత సాంబయ్య, జిల్లా కార్యదర్శి మిద్దె సైదులు, నాయకులు కాలం శ్రీనివాసరావు, ఇంద్రాల పిచ్చయ్య, మన్నెం వీరాంజనేయులు, పుల్లయ్య, శ్రీను, చింత జానయ్య, రూప, తారాబి వీరనాగిరెడ్డి, రాకేష్, రమాదేవి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.